చర్చా వేదిక దీన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న బైరాగన్న, అదేవిధంగా లారా అన్న, రామరెడ్డి గారా అంటే రామరెడ్డి, ముగ్గురు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు. నేనైతే అన్న జర తీట మాటలు మాట్లాడతా, ఏమనుకోవద్దు మరి. నేను మాట్లాడితే మాత్రం అన్ని తీట వ్యవహారాలు ఉంటాయి. అదే కావాలా? అదే సురేష్ అను నువ్వు అదే ఎస్ అదే నేను ఆడే అక్కడ దూరం నుంచి కనిపించాను, ఎందుకంటే కళ్ళు మాదురులు అయిపోయినాయి ఆల్మోస్ట్ అంతే. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నా, ఏదో ఒక రోజు కాకపోతామా అనేది ఒక నమ్మకం ఉంది. అని తీట మాటలు మాట్లాడతా, జర ఏమనుకోవద్దు దయచేసి. ఫస్ట్ నేను ఒకటి చెప్తా, ఆంధ్రుల ముచ్చట్లు తీయొద్దు. వాస్తవానికి అసలు అలా ముచ్చట్లే వద్దు, మనకు అయిపోయింది ఆల్రెడీ, మనం ఆల్రెడీ విడిపోయినాం. వాళ్ళు ఇట్లా అట్లా అవసరం లేదు, మనం ఎట్లా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ప్రధానమైనది వాస్తవానికి. ఒక మాట చెప్తా, ఆంధ్రులు ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు, మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. అక్కడనే ఫెయిల్. మనోళ్ళు డైరెక్టర్ను ఆఫీస్ బాయ్ చేస్తారు, అక్కడ డెడ్ ఫెయిల్ అయినాం మనం. అవునా కాదా? నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, సినిమా, లక్ష నాగన్లతోని దునిపిద్దాం, ఇవన్నీ మాటలు విన్నాం. ఇక నన్ను జడగొట్టింది వీళ్ళే. ఫస్ట్ ఏందో దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ, ఒకటి రేలపూతలు, వరదగూడు, గిచ్చెన గిరిమల్లెలను పాటలు చేసి మిడికిన. నేను మంచిగా సినిమాలు చేస్తున్నాను. నేను సినిమాలు చేసే క్రమంలో ఎందుకో ఇక మనకు కూడా మొదటి నుంచి ఒక ఉద్యమ నేపథ్యము, కాస్త సామాజిక ఉద్యమ నేపథ్యము అవన్నీ పాడైనాయి. కాబట్టి పాటలు చేయంగానే ఓ అందరూ బో అని చెప్పేసి రాగానే అవి ఏంది ఇది అసలు తెలంగాణ అంట అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి అమ్మ సినిమాలో వద్దు, మనకు మన సినిమా మనం చేసుకోవచ్చు, డెఫినెట్గా మన సినిమా మనం చేసుకోవచ్చు. అద్భుతంగా సంగీత దర్శకులు కావచ్చు, హీరోలం కావచ్చు, దర్శకులం కావచ్చు, నిర్మాతలం కావచ్చు అనే ఒకే ఒక్క ఆలోచనతో ఇక పాటలు చేసుకుంటా పోయినా సినిమాలకు దూరమైన. నేను అంటే నా నెత్తి మీద నేనే చేతి పెట్టుకున్నా. వాస్తవానికి నా పీట నాకే అణిగింది. వాస్తవానికి నేను మంచిగా 8 సినిమాలు ఓపెన్ అయినాయి అప్పుడు. అయితే వచ్చిన తర్వాత సమస్య ఏమైపోయింది? వాస్తవానికి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ నన్ను ఇంటికి భోజనానికి పిలిచిన రోజు ఆయన చెప్పింది వేరు, చేసింది వేరు. రియాక్షన్ అంతా డిఫరెంట్ జరిగింది. సరే, ఏదైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తుందంటే దిల్ రాజును చైర్మన్ చేయడమే పెద్ద డెడ్ తప్పు. దాన్ని మించినటువంటి అన్యాయం ఇంకొకటి లేదు. దిల్ రాజు ఎందుకు కావాలా? చైర్మన్ దిల్ రాజు ఎందుకు కావాలా అంటే తెలంగాణ కోసం కొట్లాడిండా? తెలంగాణ కళాకారులకు ఏమన్నా అవకాశం ఇచ్చిండా? మొన్న బలగం పక్కకు పెట్టండి, 10 ఏళ్ళు జరిగింది కదా, మొన్న వచ్చింది బలగం. మనం ఏమనుకున్నాం? వాస్తవానికి తెలంగాణ సినిమా బైఫర్కేషన్ అయితే ఓ 15 లక్షలు ఇచ్చి మిడుగుతారేమో వీళ్ళు దుర్మార్గులు. ఓ 15 లక్షలు 20 లక్షలు ఇస్తే మా జయంత్ అన్న కానీ, మా అన్న కానీ, ఇంకా ఇతరాత్ర మన డైరెక్టర్ గారు ఇవి ఏదో ఒక సినిమా చేస్తారు. చిన్న ఎట్లాంటి సినిమా? మరాఠీ అయితే హిందీలో 2 ఉన్నాయి కదా, హిందీ సినిమా మరాఠీ సినిమా 2 ఉన్నాయి కదా. ఏదో చిన్న అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తారు. మనం అట్లా నిలబడతాం అనుకున్నాం. నిజంగా మీ అందరూ యూట్యూబ్ ఛానల్కు ఒకేసారి క్లాప్స్ కొట్టండి, దయచేసి క్లాప్స్ కొట్టండి. ఇవాళ యూట్యూబ్ ఛానల్ అనేటటువంటిది లేకపోతే, ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోకపోతే ఇవాళ మన కళాకారులు ప్రపంచానికి తెలిసేవాళ్ళు కాదు, పాటలు వచ్చేది కాదు, మాటలు వచ్చేది కాదు, యాక్టింగ్ వచ్చేది కాదు, ఇంకా రకరకాలుగా రీల్స్ వచ్చేది కాదు. అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మానవులే చంపుతున్నారు. ఇక యాడికెళ్ళే సినిమా బైఫర్కేషన్ అయింది. ఎవరికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను
ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఒకటే అన్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయితే చాలా విషయాలు డిస్కషన్ చేసేది ఉన్నది, సూచన చెప్తాం వినడి వినకపోయి. నేనేం చెప్పిన వాస్తవానికి ఉద్యమంలో అన్ని రకాల భాగాలు ఇలా ఉద్యమం చేసిన మాట వాస్తవం, అవునా కాదా? విద్యార్థుల యొక్క కమిటీని ఒక 20 మందిని ఏర్పాటు చేయండి, కళాకారుల కమిటీని ఏర్పాటు చేయండి, సినిమా కమిటీని ఏర్పాటు చేయండి, అమరవీరుల కమిటీని ఏర్పాటు చేయండి, నిరుద్యోగుల కమిటీని ఏర్పాటు చేయండి, ఉద్యోగాల కమిటీలు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల అనేక లాభాలు ఉండేది. వాళ్ళతో డిస్కషన్ చేస్తే, ఇప్పుడు మనం ఎట్లా డిస్కషన్ చేస్తున్నామో అట్లా డిస్కషన్ చేస్తే అది ఏం చేయాలనేటటువంటిది ఆలోచన వస్తుంది. నిజంగా ఒక నంది అవార్డు అనేటటువంటిది ఉంది. ఆ నంది అవార్డును గంతకే పరిమితం చేసి గద్దర్ అన్నను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుణ్ణి నంది అవార్డును తీసేసి గద్దర్ అవార్డు చేసినప్పుడే గద్దర్ అన్న చంపేసిండు. అది ఎవరికి తెలియదు, చంపిండు, అది తెలియదు. సరే, ఇదంతా పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దు. ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారో నాకు ఒక్కసారి చేతులు ఎవరు చూద్దాం. చేతులు ఎవరు దయచేసి. ప్రొడ్యూసర్లు అంటే ఇద్దరు వచ్చారు, అన్న కూడా హీరో అండ్ ప్రొడ్యూసర్ అంటే ముగ్గురు, అన్న కూడా నలుగురు. డైరెక్టర్లు ఎంతమంది వచ్చారు ఒక్కసారి చేతులు ఎవరు? నేను దండం పెడతా. డైరెక్టర్లు మళ్ళీ 4 ఉంటారు, మిగతా వాళ్ళంతా చచ్చిపోయినారు. ఎవరు వచ్చిర్రే టోటల్గా? అంటే ఒక బైరాగ్ అన్న, ఒక లార్ అన్న, ఇక గీళ్ళు ఉద్యమం చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే మొత్తం అన్ని రకాల ఉన్నటువంటి వింగులు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పురు ఒకసారి? చేసింది ఎవరు? అనుభవిస్తున్నది ఎవరు? దయచేసి ఈ కమిటీకి నేను ఒక చిన్న మాట చెప్తా, దయచేసి ఏమనుకుంటూ. ఒక 20 మందిని కమిటీని ఏర్పాటు చేయండి దయచేసి. 20 మంది కమిటీ. మనం ఇలాంటి 100 కాదు 2000 మీటింగులు పెట్టుకున్న ఉపయోగం లేదు. ఆ 20 మంది కమిటీ సీఎం పర్మిషన్ తీసుకోండి, లేకపోతే ఆ గుమ్మడి నరసాయి లెక్క ముంగట పోయాడు నిలబడి మొత్తం వీడియోలు షూట్ చేసి పెట్టేద్దాం, సిగ్గన్న వస్తుంది. అదన్నా చేద్దాం. ఒక 20 మంది కమిటీని ఏర్పాటు చేసి సీఎం గారి పర్మిషన్ తీసుకోండి. ఆయన ఎప్పుడు ఇస్తాడు? నెలకి ఇస్తాడా, 2 నెలలకి ఇస్తాడా, 3 నెలలకి ఇస్తాడా? ఆయన పోయిన తర్వాత ఇస్తాడా? ఎప్పుడన్నా సీఎం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగిచ్చినటువంటి పాటలు చేసినాం, ఎన్నో ధూమ్ధాములు చేసినటువంటి కళాకారులను తీసి పక్కకు పెట్టి కొత్త కళాకారులకు ఇచ్చినప్పుడు మనం ఫెయిల్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఫెయిల్ అక్కడనే మొదలైంది. కేసీఆర్ గారి నుంచే ఫెయిల్ అయిందా లేదా? ఫెయిల్ అయిపోయింది. మనము సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడా చెయ్యడా అది చెప్తే మనం తర్వాత యాక్షన్, తర్వాత ముచ్చట, మనం ఏం చేద్దామనేది తర్వాత ముచ్చట. నేను అందుకే చాలా సందర్భాలు చెప్తా, 1000 స్టేజీ ప్రోగ్రాములు ఈక్వాలిటీ టు ఒక రేడియో ప్రోగ్రామ్. మనము 1000 స్టేజీల మీద డాన్సులు చేసి నాటకాలు ఆడి ఏం చేసినా ఒక రేడియోలో ప్రోగ్రామ్ ఇస్తే అంత పాపులారిటీ వచ్చేది. 1000 రేడియో ప్రోగ్రామ్లు ఈక్వాలిటీ టు ఒక వీడియో ఆల్బమ్, వీడియో క్యాసెట్, వీడియో ఆల్బమ్. అసలు 1000 సార్లు మనం రేడియోలలో కూర్చున్నా మన బొమ్మ కనిపించదు కాబట్టి ఆ వీడియో చేస్తే అంత పాపులారిటీ వస్తుంది. 1000 వీడియో ప్రోగ్రామ్లు ఈక్వాలిటీ టు ఒక సినిమా. ఆ సినిమా అనేటటువంటిది చాలా గొప్ప జీవితాన్ని, ఒక మనిషిని, ఒక రూపాన్ని అద్భుతంగా తీసుకెళ్తుంది. అందుకే ప్రతి ఒక్కరికి సినిమా అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుధము. దాన్నే చంపేసిర్రు ఈ ముండవడుకులు, చంపిర్రు. ఏదో యూట్యూబ్ పుణ్యమని మన కళాకారులు అద్భుతంగా కనీసం మార్కెట్లకు వచ్చి సిగ్గొచ్చి వాళ్ళకు మన భాష, మన పాట, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు సిగ్గొచ్చి అక్కడక్కడ పెట్టుకుంటూ పోతే కొంతమంది కళాకారులన్నా ఇలా వచ్చారు. ఆ 100 వచ్చేది 1000 మంది వస్తారు కదా మనం సినిమాలు చేసుకుంటే. ఒకప్పుడు మరాఠీ సినిమా అనేటటువంటిది
చాలా తక్కువ బడ్జెట్లో అసలు మరాఠీ సినిమా ఇట్లా ఉంటుంది అనుకున్న నుంచి ఇవాళ అద్భుతంగా వస్తుంది. ఒక్కొక్క పాట చూస్తుంటే అద్భుతమైన సంగీతం, అద్భుతమైనటువంటి హిందీ సినిమా తలదన్నే విధంగా తక్కువ బడ్జెట్తో వస్తున్నది. భోజ్పూరిలో ₹1,00,00,000 పెడితే పెద్ద సినిమా అవుతుంది. మనకొక తెలంగాణ, వాస్తవానికి తెలంగాణ బైఫర్కేషన్ చేసిన తర్వాత 25 క్రాఫ్లు ఉన్నాయి, ఒక్కరు కనిపించరే. ఎవరి స్వార్థం. నేను చాలామంది డైరెక్టర్లకు ఫోన్ చేస్తే, అన్న నువ్వు మాట్లాడే, నువ్వు ఉద్యమం చేసుకుంటా పో, పొడుగుత పోరుదారి అనేది మేము అనుభవిస్తాం. మేము అసలు అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నా అన్న. అంటే నేను స్టార్టింగే అసలు ఉద్యమం టైముల్లో మేము ఒక పాట చేసినాం. ఒక పాట పాడిన నేనే. ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకింత భారమయ్యిందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంప పూకూత, అయ్యో రజకారు గూండాల చేత. పటెన్లు పటువార్లు పల్లె గుప్పెట బట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డ బతుకు ఎల్లలోకము చాటిండ్రో. విద్యార్థి వీరులై ఎగిసిండ్రో. ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా. పొడుగుత అంటే పోరాటం పాడుగాని అమ్మ, పొడుగుత పోరాటమేనా మన జీవితం అంతా? అసలు ఏంది పోరాటం నాకు అర్థం కాదు. ఇంకెంతకాలం పోరాటం చేసుకుంటూ వస్తాం? ఇంకా ఎంతకాలం పోరాటం చేద్దాం చెప్పండి మీరు? ఇంకా పోరాటం చేసుకుంటా ఎక్కడికి? ముసలోళ్ళు అయిపోయేటోళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు. మంచిగా కలర్ వేసుకుని ఉన్నటువంటి జీవితాలు, అద్భుతంగా సినిమాలు ఎనర్జీ ఉన్నప్పుడే మనం పోలగొట్టుకొని ఇవాళ మనము బాధలు పడేటటువంటి పరిస్థితి. కాస్త మారుద్దాం, రూట్ మారుద్దాం. సీఎం దగ్గరికి ఖచ్చితంగా ఒక 20 మందిని కమిటీ వేయండి, అక్కడ పోదాం. ఇయ్యకపోతే గేట్ దగ్గర కూర్చుందాం, వీడియోలు షూట్ చేద్దాం, పెడదాం మార్కెట్లో. ఎట్లు ఎడో చూద్దాం. స్కీమ్ అది. మరి ఏం చేస్తాం వాళ్ళు విలువనప్పుడు? సింపుల్గా ఆల్రెడీ 3-4 తప్పులు చేసేసాడు సీఎం రేవంత్ రెడ్డి. 3-4 తప్పులు చేసేసాడు. దిల్ రాజును పెట్టడం పెద్ద తప్పు. అందాల అందగత్తెలను భామలను తీసుకొచ్చేట చూపెడుతున్నాడంటే ఎవరి కోసమో తెలుసా మీకు? అందులో నుంచి వాళ్ళు హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవడానికి. దాంట్లో కూడా ఆంతర్యం ఉన్నది, అది మనకు తెలియదు. 250 కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్ర భామాలు తీసుకొస్తే మనకు ఆ 250 కోట్లతోని పొరలకు కళాకారులకు ఇట్లా ఉద్యోగాలన్నా నడుతాయి, లేకుంటే సర్పంచ్ల అవన్న పోతాయి, లేదా సెక్రటరీల ఇవన్న పోతాయి, ఏమన్నా పోతాయి. బోర్డు అని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని టోటల్గా ధ్వంసం చేస్తూ ఆయన అట్లుండి ఆయన దొంగ, ఆయన గజ దొంగలాగా మారిండు. ఈ గజ దొంగను మనము మరి ఏ రూపంలో మారుద్దామని మరి మీరు నిర్ణయం చేసుకోవాలా. ఖచ్చితంగా మనం ఇట్లనే పోరాటం చేసుకుంటూ పోతే జీవితం అంతా పోతుంది. యూట్యూబ్లే గతి. ఇవాళ ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి మనకు? చూపించవచ్చు కదా, ఎంత పొరపాటు. కాబట్టి దయచేసి అటు ఛానళ్ళు, ఇటు కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, తర్వాత కళాకారులు 25 క్రాఫ్ట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి బైఫర్కేషన్ తప్పకుండా చేసుకునే విధంగా మరి ముందుకు పోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ కిషోర్ అన్న.